నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం ఇచ్చి వీడియోస్ ఇవ్వాల్సిందిగా మనవి. తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంటా ఏ విషయం క్వశ్చన్స్ అయినా. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తాను. వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి. తప్పకుండా. జూలై 1వ తారీఖు ఈ రోజు రాశి ఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా, ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు. అంటే జాతకాలు చెప్పేయటమే కాదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాశి ఫలాలు కూడా డెఫినెట్ గా చాలా అక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో. రైట్, ఇక జూలై 1 నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు. అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే శని యొక్క వక్రం ఉంది, గురువు యొక్క అతిచారం ఉంది, మళ్ళీ కుజుడి వక్రం ఉంది. ఇట్లా రకరకాల గ్రహస్థితి. ఏమిటి ఇంత అలాగా మూకమ్మడి దాడి అంటారు కదా, అలానే ఉందా అనిపిస్తోంది. మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అయితే మనకి గ్రహాల అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా, దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పిదాలు. సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి విజృంభిస్తున్నాయి. ప్రకృతి విలయతాండవం చేస్తుంది మన మీద. ఎప్పుడు ఎటు నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తుందంటే దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం, అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం. అంటే మానవుడిగా పుట్టాక, ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి, తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు. కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు, గర్వంతో ఎగిరే వాళ్ళు, గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు. అంటే ఇప్పుడు ఏం చేస్తే పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుందో అది పిల్లలకి వస్తుంది. మరి పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా. ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ప్రతి చర్య అనమాట. అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది. ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కొన్నా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది. ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, శుక్రుడు అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు. ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు, వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీడు ఒక గ్రహమే అనుకూలం. అంటే ఈ మాసంలో మనం ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి. అది కూడా మిశ్రమ ఫలితాల్లో, పూర్తి ఫలితాల్లో కాదు. దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంతు ప్రార్థన. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది, తోటి మనిషిని హీనంగా చూడకుండా తోటి మనిషితో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎవరో ఏంటో పక్కన పెడితే మనిషి ముందు ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి. మన ఇంట్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన, దీపారాధన చేసుకోవడం, శుభశకునాలు చూసి బయటకు వెళ్ళడం. వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా, అమ్మ ఉంటే అమ్మ, భార్య ఉంటే భార్యని ఎదురు రమ్మని చెప్పడం. వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలా ఉన్న ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి, ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభశకునాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం. ఇది చేదస్తాల కింద కొట్టి పడేస్తే మాత్రం మనం ఏమి చేయలేం. పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి, పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా భయానకమైనటువంటి ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే, లింగంపల్లి దగ్గరలో జరిగింది. సో ఎక్కడ చూసినా వార్త అనేది ఏదైనా వస్తుందంటే అది భయం వేసేస్తుంది, ఏం జరిగిందిరా ఏం జరిగిందిరా. సరే, మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి, దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాశులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒక్కసారి వివరించండి. తప్పకుండా. మరి మొదలు పెడదాం. ఇక ఫైనల్ గా మీనరాశి, ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి? ఈ గ్రహస్థితి రీత్యా ఆల్రెడీ ఏలినాటి శని ఎఫెక్ట్ తోటే ఉన్నారు, సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని.
సో రకరకాల గ్రహస్థితులు ఉన్నాయి, మరి ఎలా ఉండబోతుంది మీన రాశి? మనం జనరల్ గా మీన రాశి గురించి చెప్పుకోవాలంటే నిండా మునిగిన వాళ్ళకి చలి ఏముంటుందని చెప్పేసి ఇంకా ఈ వీళ్ళు ఆల్రెడీ మొత్తం అన్ని సిచ్యువేషన్స్ ని చుట్టూ ఉన్నాయి, ఎటు వెళ్ళినా ముళ్ళు గుచ్చుకుని తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తారు తప్ప వాళ్ళంత ఈజీగా ఏమీ బోల్తా పడరు. ఎందుకంటే గోచారీత్యా వీళ్ళకుండే గ్రహస్థితి అలా ఉంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు ఉన్నప్పటికీ రవితో గురువు, పంచమ స్థానంలో మళ్ళీ రవి వెళ్ళినా కూడా వీళ్ళకి అంత అనుకూలం కాదు. చతుర్థ స్థానం మంచిది కాదు, పంచమ స్థానం కూడా మంచిది కాదు రవి. సో ఖచ్చితంగా ఏంటంటే నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో ఆ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోకపోతే వృధా ప్రయాణం, వృధా ఖర్చులు, వృధా ఆశ, వృధా ప్రయాస ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకి. సో ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తగా స్టేబుల్ గా ఆలోచించి ప్రతి ఒక్క అడుగు ఆచితూచి వేయాలి. వేస్తే అనుకూలంగా ఉంటాయి, లేదంటే కష్టం అనేది కనిపిస్తూనే ఉంది మనకి. మనం చెప్పక్కలేదు, వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇబ్బంది పడుతుంది. ఎప్పుడైతే రాశిలో శనేశ్వరుడు ఉంటాడో శరీరం ఎప్పుడు కూడా వీళ్ళకి అన్ఈజీగానే ఉంటుంది, ఈజీగా అయితే ఉండదు. మేము హ్యాపీగా ఉన్నాం, ఎగిరేయగలం, గెంతేయగలం అని అనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, ఎందుకు చేయలేకపోతున్నాం, అప్పుడులాగా ఎంత స్పీడ్ ఎందుకు నడవలేకపోతున్నాం, చాలా స్లో అయిపోతుంది. ఎందుకంటే శనేశ్వరుడు దాంట్లో ఉన్నప్పుడు స్లోగా బ్యాక్ చేసేస్తుంటారు. ఒకవేళ శనేశ్వరుడు వీళ్ళకి యోగకారకుడు అయ్యండి, వీళ్ళ జాతకానికి అంటే వీళ్ళ లగ్నానికి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. యోగకారకుడు కాకపోతే కాస్త ఇబ్బంది పడతారు. అలాగే వ్యయ స్థానంలో రాహు, ఇంకా అది కొంచెం ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కదా. సో అది మనం వాటికంటే మనం మాస గ్రహాలుగా మాట్లాడుకుంటే కుజుడు 6వ స్థానంలో కుజకేతువులు ఉంటాం. దానివల్ల ఏంటంటే మొండితనంగా వెళ్తారు, ప్రతి విషయాన్ని చేస్తాం, సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి. అది రావాలి అంటే ముందు వీళ్ళకి అనుగ్రహం ఉండాలి కదా నాన్న. ఎందుకంటే తృతీయ స్థానంలో శుక్రుడు, సుఖాలు ఎక్కడ కనిపించట్లేదు. మంచి ప్లేసుల్లో వెళ్ళి పాపగ్రహాలతో కలిసి ఉన్నారు. గురువు ఏమో మంచి చతుర్థ స్థానం మంచిదైనప్పటికీ అక్కడ రవితో ఉన్నాడు. సరే అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కర్కాటకంలో పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు, అక్కడ కూడా ఇబ్బంది పట్టేది. ఇక్కడ శుకుడు అయినా సుఖం ఇస్తాడా అంటే తృతీయ స్థానంలో ఉన్నారు. తృతీయ స్థానంలో అంత సుఖం యోగం ఉండదు. చూడడానికి అక్కడ ఆకాశంలో మబ్బులు చూసి మనం ఇక్కడ నిజంగా వర్షం పడిపోతుంది అని చెప్పేసి బకెట్లు పెట్టుకుంటాం, అలాంటి పరిస్థితి తప్ప ఏమి జరగదు. సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కుజుడు ఎంత అగ్రెసివ్ గా తోసినా మనం మాత్రం మన సొంత ఆలోచనతో జాగ్రత్తగా దైవారాధన ఎక్కువగా చేస్తూ దైవం చెప్పిన నిర్ణయం తీసుకోవడం. ఎలా అండి మరి దేవతారాధన ఏది చెయ్యాలి, ఏది మనకి యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది? రుద్రాభిషేకం, ప్రతి నిత్యం అభిషేకం చేసుకోవడం, లేదా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం. సాయంకాలం సంధ్యా సమయంలో 5 నుంచి 6 లోపు సాయంకాలం శివాలయంలో 21 ప్రదక్షిణాలు ప్రతిరోజు చేయాలి వీళ్ళు. ప్రతిరోజు శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం వల్ల ఏ నిర్ణయం తీసుకోవాలి, అవి నిర్ణయాలు మనకు ఉపయోగపడవు అనేది తెలుస్తుంది. ఇది ప్రదోషకాలం. అంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మనకు చాలా బిజీ అంటే సాయంత్రం ఏం చేస్తారు, సాయంత్రం చేయాలి కంపల్సరీ. ఏదో ఒక టైము దైవారాధన కంపల్సరీ వీళ్ళు చేస్తేనే ఆ దైవం వీళ్ళని కాపాడాలి తప్ప వీళ్ళు సొంతంగా వీళ్ళని కాపాడడం కష్టం. అంటే ఎంత కష్టం అంటే చుట్టూ ముళ్ళే ఉన్నాయి, ఎటు దారి కనిపించట్లేదు. కానీ ఒక ముళ్ళు వచ్చి నువ్వు పరిగెట్టి నీకు తోడుంటాను కుజుడు కేతు అంటారు, కానీ అక్కడ పరిగెత్తి ఇక్కడ ఎదురుండి ఒక ముళ్ళు గుచ్చిపోతుంది. గుచ్చకుండా చేయాలి అంటే కొంచెం దైవారాధన కంపల్సరీ గట్టిగా ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా. ఇంకా హనుమాన్ చాలీసా, ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడము, లేదా శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం, ఇవి ఖచ్చితంగా చేస్తూ ఉంటే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఎందుకంటే మెయిన్ అంటే అనారోగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే తెలియని ఒక బాధ, అది ఏముండదు, టెస్ట్ చేపిస్తే ఏముండదు అక్కడ, కానీ మనిషి మాత్రం యాక్టివ్ గా ఉండలేరు. ఇది మెయిన్ ప్రాబ్లం. దీని నుంచి మనం బయటపడాలంటే ఆంజనేయ స్వామికి ఆకుపూజ, సింధూరం పూజ చేయించుకోవడం, ఆ సింధూరం పెట్టుకోవడం ప్రతిరోజు. ఈ మాసం అంతా మాత్రం స్పెషల్ గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే 21 ప్రదక్షిణాలు శివాలయంలో చేయడం. ఒకంత గడ్డు కాలంలానే కనిపిస్తోంది మీన రాశి వారికి, కాబట్టి చాలా జాగ్రత్త వహిస్తూ శివుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి వీళ్ళు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ద్వాదశ రాశులకి కూడా జులై మాసం ఎటువంటి ఫలితాలను ఇస్తోంది అనేది చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.